శ్రీమాత్రే నమః. అందరికీ శుభోదయం. నేటి రాశి ఫలాలు జనవరి 2, 2025 గురువారం. జ్యోతిష శాస్త్రం ప్రకారం ఈరోజు నవపంచమ యోగం వలన మిథునం, సింహం సహా ఈ రాశులకు ఆకస్మిక ధనలాభం కలగనుంది. ఈ నేపథ్యంలో మిగిలిన రాశుల వారికి ఎలాంటి ఫలితాలున్నాయి? అలాగే జనవరి మాసంలోని 2వ రోజైన గురువారం రోజున చంద్రుడు కుంభరాశిలో సంచారం చేయనున్నాడు. ఈరోజు ద్వాదశ రాశులపై శ్రవణ నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఇదే సమయంలో గురుచంద్ర ప్రభావంతో నవపంచమ యోగం ఏర్పడనుంది. కొన్ని రాశుల వారికి గురుగ్రహం ప్రత్యేక అనుగ్రహం లభించనుంది. మిథునం, సింహరాశులతో సహా ఈ 5 రాశులకు విశేష ప్రయోజనాలు కలుగునున్నాయి. మరికొన్ని రాశుల వారికి ప్రతికూల ఫలితాలు కూడా రానున్నాయి. ఈ సందర్భంగా మేషం నుండి మీన రాశుల వారికి ఏ మేరకు అదృష్టం రానుంది, అలాగే ద్వాదశ రాశుల వారు ఎలాంటి పరిహారాలు పాటించాలనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముందుగా పంచాంగం. తేదీ 2/1/2025 గురువారం. శ్రీ క్రోధినామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు, పుష్యమాసం, శుక్లపక్షం. తిథి తదియ రాత్రి 2 గంటల 18 నిమిషాల వరకు, తదుపరి చవితి. నక్షత్రం శ్రవణం రాత్రి 12 గంటల 45 నిమిషాల వరకు, తదుపరి ధనిష్ట. వర్జ్యం ఉదయం 6 గంటల 38 నిమిషాల వరకు. అమృత గడియలు మధ్యాహ్నం 2 గంటల 31 నిమిషం నుండి 4 గంటల 6 నిమిషాల వరకు. దుర్ముహూర్తం ఉదయం 10 గంటల 14 నిమిషాల నుండి 10 గంటల 58 నిమిషాల వరకు. తిరిగి మధ్యాహ్నం 2 గంటల 37 నిమిషాల నుండి 3 గంటల 21 నిమిషం వరకు. రాహుకాలం మధ్యాహ్నం 1 గంట 30 నిమిషాల నుండి 3 గంటల వరకు. సూర్యోదయం ఉదయం 6 గంటల 35 నిమిషాలకు, సూర్యాస్తమయం సాయంత్రం 5 గంటల 33 నిమిషాలకు. ద్వాదశ రాశులలో ఈరోజు ఏ రాశి వారికి ఎలా ఉంటుంది అనే విషయాలు తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ప్రయత్నాలు విజయవంతమవుతాయి. బంధువుల సహకారం లభిస్తుంది. శుభవార్త మీ మనోధైర్యాన్ని పెంచుతుంది. సమాజంలో మీ పేరు ప్రతిష్టలు పెరుగుతాయి. పాటించవలసినటువంటి పరిహారం ఇష్ట దైవాన్ని స్మరించడం. తదుపరి వృషభ రాశి. సహచరుల సహకారంతో ముఖ్యమైన పనిని విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. కొన్ని సంఘటనలు ఉత్సాహాన్ని నింపుతాయి. ఒక శుభవార్త మీ ఇంటిని ఆనందభరితం చేస్తుంది. పాటించవలసినటువంటి పరిహారం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించడం. తదుపరి మిథున రాశి. మిశ్రమ వాతావరణం ఉంటుంది. వివిధ రంగాలలో జాగ్రత్తగా వ్యవహరించండి. అష్టమ చంద్రబలం అనుకూలంగా లేదు. అధికారులతో ఆచి తూచి ప్రవర్తించాలి. శాంతంగా ఉంటే ప్రయోజనం ఉంటుంది. విరోధులకు దూరంగా ఉండాలి. పాటించవలసినటువంటి పరిహారం సూర్యారాధన మంచి ఫలితాలను ఇస్తుంది. తదుపరి కర్కాటక రాశి. అనుకూల ఫలితాలు ఉంటాయి. స్థిరమైన నిర్ణయాలు మంచిని సాధించడానికి సహాయంగా ఉంటాయి. బంధువులతో ఆనందంగా గడిపే కాలం. కొత్త వస్తువులను కొనుగోలు చేస్తారు. ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. పాటించవలసినటువంటి పరిహారం పంచముఖ ఆంజనేయ స్వామి స్తోత్రం పారాయణ శుభప్రదం. తదుపరి సింహరాశి. బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు. కుటుంబ సభ్యుల సలహాలు ఉపయోగకరంగా ఉంటాయి. స్థిరమైన ఆలోచనలు మీకు మేలును కలుగజేస్తాయి. పాటించవలసినటువంటి పరిహారం గణపతి అష్టోత్తర శతనామావళి పఠించడం. తదుపరి కన్యారాశి. ముఖ్యమైన పనులను ప్రారంభిస్తారు. మీ ధర్మం మిమ్మల్ని ఉన్నత స్థాయికి తీసుకువెళ్తుంది. బంధువుల వల్ల కొన్ని ఇబ్బందులను ఎదుర్కోవలసి వస్తుంది. స్థిరమైన ఆలోచనలతో ముందుకు సాగి సత్ఫలితాలను పొందగలుగుతారు. పాటించవలసినటువంటి పరిహారం శ్రీ వెంకటేశ్వర స్వామిని సందర్శించడం శ్రేయస్కరంగా ఉంటుంది. తదుపరి తులారాశి. విందు వినోదాలలో పాల్గొంటారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో శ్రమకు తగిన ఫలితాలను పొందగలుగుతారు. అస్థిర నిర్ణయాల వల్ల ఇబ్బందులు కలిగే అవకాశాలున్నాయి. పాటించవలసినటువంటి పరిహారం విష్ణు సహస్రనామం చదవడం శుభప్రదం. తదుపరి వృశ్చిక రాశి. వృత్తి, వ్యాపార రంగాలలో ఉన్నవారికి అనుకూల ఫలితాలు వస్తాయి. తెలివిగా ఆలోచించి కీలక పనులను పూర్తి చేస్తారు. మనశ్శాంతి ఉంటుంది. పాటించవలసినటువంటి పరిహారం శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి వారి స్తోత్ర పారాయణం శ్రేయస్కరంగా ఉంటుంది. తదుపరి ధనస్సు రాశి. మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి. ప్రారంభించిన పనుల్లో అదనపు శ్రమ పడాల్సి వస్తుంది. మనోబలాన్ని కాపాడుకోవాలి. అవసరానికి డబ్బు అందుతుంది. పాటించవలసినటువంటి పరిహారం శ్రీహరి ఆరాధన మేలును చేస్తుంది. తదుపరి మకర రాశి. మీ పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి.
అధికారుల సహకారం ఉంటుంది. ఆర్థిక విషయాలలో జాగ్రత్తలు అవసరం. పాటించవలసినటువంటి పరిహారం గణపతి అష్టోత్తర శతనామావళి పఠించడం శుభదాయకం. తదుపరి కుంభరాశి. ప్రారంభించిన పనుల్లో కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. చంచలత సమస్యలను పెంచవచ్చు. దుర్జన సంబంధాలు సమస్యలను పెంచుతాయి. పాటించవలసినటువంటి పరిహారం నవగ్రహ ధ్యానం శ్రేయస్కరం. తదుపరి మీనరాశి. ముఖ్యమైన సమస్య పరిష్కారమయ్యే అవకాశం ఉంది. ఇష్టమైన వారితో కాలం గడుపుతారు. వ్యాపారంలో అనుకూలత ఉంటుంది. చిత్తశాంతి లభిస్తుంది. పాటించవలసినటువంటి పరిహారం ఇష్టదైవాన్ని పూజించడం శ్రేయస్కరంగా ఉంటుంది. ఇవి నేటి 12 రాశుల వారి ఫలితాలు. నమస్తే.